స్టార్ట్ చేద్దామా? అలంపురం జోగులాంబ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. అందుకే ఇక్కడ యోగిని శబ్దాల నిర్వచనంగా జోగిని అని మార్చుకుని జోగులాంబ చెప్పుకుందాం. ఏదో రకంగా అమ్మవారి గురించి చెప్పుకోవడమే కావాల్సింది. ఆ శక్తిపీఠాన్ని ఎందుకు వదిలేయాలి మనం దగ్గరలో పెట్టుకుని? అందులో మన తెలుగు నాటం ఉంది. తెలుగు వాళ్ళ మనకే తెలియపోతే ఎప్పుడు ఆ పీఠాన్ని వర్ణించే శ్లోకంలో ఆ విశేషాలన్నీ ఉంటాయి. అది ఏదో చదివితే పుణ్యమని కాకుండా అర్థం చేసుకోవాలి. అలంపురం మహాక్షేత్రం తుంగాచోత్తరవాహిని బాలబ్రహ్మేశ్వరో దేవక జోగులాంబా సమన్వితః. బాలబ్రహ్మేశ్వరో దేవక జోగులాంబా సమన్వితః. తీర్థం పరశురామస్య నవబ్రహ్మ సమన్వితం. అలంపురే జోగులాంబ విశాలాక్ష్యా సమాస్మృత. ఎంత చక్కగా చెప్పారో పురాణం. అలంపురం మహాక్షేత్రం. అక్కడ తుంగా నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. తుంగాచోత్తరవాహిని, తుంగాచ ఉత్తరవాహిని, తుంగాచోత్తరవాహిని గుణసంధి. బాలబ్రహ్మేశ్వరో దేవక. నేను ఎప్పుడో కొన్నేళ్ల క్రితం ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ బాలబ్రహ్మేశ్వరుడు అంటే ఎక్కడైనా కుమారస్వామిను వీళ్ళు ఎవరన్నా ఉన్నారా ఏమిటి అనుకున్నాను. అసలు శివుడి పేరు బాలబ్రహ్మేశ్వరుడు. పైగా జోగులాంబను మీరు గమనించిన వృద్ధ స్త్రీగా ఉంటుంది. ఆవిడ పడుచు యవ్వనంలో ఉండదు. ఇతర శక్తి క్షేత్రాలు వేరు, జోగులాంబ క్షేత్రం. జోగులాంబ వృద్ధ స్త్రీ. వృద్ధాప్యం కనపడుతూ ఉంటుంది విగ్రహంలో. జుట్టు సహా సమస్తంలో వృద్ధ స్త్రీ ఆవిడ. అమ్మవారు వృద్ధ స్త్రీ ఏమిటి, అయ్యవారి పేరు బాలబ్రహ్మేశ్వరుడు ఏమిటండి? ఇంతకంటే తత్వం ఉందా మనం గ్రహించడానికి? ఏదో పేర్లు విని వదిలేస్తాం కానీ అలా బాలుడా, బ్రహ్మ, ఈశ్వరుడా, బాలబ్రహ్మేశ్వరుడు ఆ మాట ఏమిటి? ఏదో రాజరాజేశ్వరుడు, ఏదో మల్లికార్జునుడు, రకరకాల పేర్లు చూసాం. కాళహస్తీశ్వరుడు, అమ్మవారి పేరు, అయ్యవారి పేర్లు విశ్లేషణ చేసుకుంటే ఏదో తెలుసు. ఇక్కడేమిటి విచిత్రంగా? ఆవిడేమో వృద్ధ స్త్రీ, ఈయనేమో బాలబ్రహ్మేశ్వరుడు. అంటే ఆత్మకి వృద్ధాప్యాలు బాల్యాలు ఉండవు.